హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంఎస్ వర్డ్ చెప్తున్నాము. ఎంఎస్ వర్డ్ ఒకటే కాదు, ఎంఎస్ ఆఫీస్లోంచి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఈ మూడు మేము రాబోయే రోజుల్లో కోర్సుగా అప్లోడ్ చేస్తాము. ఈ మూడు మీరైతే నేర్చుకున్నట్లయితే ఏ ఆఫీస్లో అయినా సరే అన్ని ఫైల్స్ మీరు మేనేజ్ చేయగలరు. సో ఏదైతే మా ఛానల్ ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతిరోజు అప్డేట్ చూస్తుండండి. ఏదైతే ఎంఎస్ ఆఫీస్ ఉందో అది ఆల్రెడీ చాలామంది అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్లో అనేది. మన ప్రత్యేకత ఏంటంటే చాలా సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యేలా సరళమైన నీతిలో చెప్పబడుతుంది. కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. ఎంఎస్ వర్డ్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళు తయారు చేస్తుంది. ఇందులో మనం డాక్యుమెంట్స్, అలాగే పీడిఎఫ్ ఫైల్ రీడింగ్, అలాగే ఏదైతే కార్డ్స్ ఉంటాయి కదా ఇవన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్ స్టార్ట్ చేయాలంటే ముందు మనం స్టార్ట్ బటన్లోకి వెళ్ళాలి. ఇందులో కిందికి స్క్రోల్ చేస్తున్నట్లయితే మౌస్ తోటి ఎంఎస్ ఆఫీస్ ఇక్కడ ఉన్నది. ఇందులో చివరిలో వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్ 2007 ఉంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇదే ఎంఎస్ ఆఫీస్ వర్డ్ ఇంటర్ఫేస్. ఇక్కడ కనిపించేదాన్ని డాక్యుమెంట్ నెంబర్ 1 ఉంటుంది కదా, దీనిని డాక్యుమెంట్ నేమ్ అంటారు. మన నేమ్ చేంజ్ చేసినప్పుడు అక్కడ మారుతుంది. సో దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు నీకు ఒక చిన్న డైలాగ్ బాక్స్ చూపిస్తాను. దీని అందరూ బ్రీఫ్గా చూడండి. కనిపించే దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. ఇక్కడ హోమ్ కనిపిస్తుంది కదా, దీన్ని ట్యాబ్స్ అంటారండి. ట్యాబ్స్లో కొన్ని లేయర్స్ ఉంటాయి. దీన్ని ట్యాబ్ సెల్ అంటారు. తర్వాత దీన్ని ఇన్సెట్ పాయింటర్ అంటారు. దీని ద్వారా మనం ఏది ట్యాప్ చేసినా కనిపిస్తుంది. ఈ కనిపించే వీటిని గ్రూప్స్ అంటారు. దీని గ్రూప్స్ అంటారు. మనం ఒక చెక్ చేసుకుందాం. ఇదో గ్రూపు, ఇదో గ్రూపు, ఇదో గ్రూపు. హోమ్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి, ఇన్సర్ట్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి, పేజ్ లేఅవుట్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి. దీనిని హారిజాంటల్ రోల్ అంటారు, దీన్ని వర్టికల్ రోల్ అంటారు. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. వన్స్ అగైన్ కనిపించే దీన్ని పాయింటర్ అంటారు. మనం ఏదైనా టైప్ చేసినట్లయితే దీన్ని ఆఫీస్ బటన్ అంటారు. దీన్ని పిన్ పాయింటర్ అంటారు. ఈ పిన్ పాయింటర్లో మనకి అండు, రీడు ఉన్నాయి కదా, దీన్ని కావాలంటే మార్చుకొని మన ఇష్టమైనది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పిండు, అండు, రీడ్ ఉంది కదా, ఇక్కడ సేవ్ అని మనం క్లిక్ చేసినట్లయితే ఎక్స్ట్రాగా సేవ్ అనే బటన్ వచ్చింది. మీరైతే సేవ్ బటన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం చేసేటప్పుడు వర్క్ స్పేస్లో ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటుంటే మన వర్క్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే అందరి ఇళ్లలో ఇన్వర్టర్స్ ఉండవు. ఇన్వర్టర్స్ లేని టైంలో కరెంట్ పోయింది అనుకోండి, మనం చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరైతే సేవ్ అనేది ఆన్లో పెట్టుకోండి. పోతే ఈ ఆఫీస్ బటన్ అయితే ఉందో ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత
ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దీని గురించి మనం ఒక్కొక్కటి తెలుసుకుందాము. మీరు చూపించడానికి నేను కొన్ని లెటర్స్ తీసుకున్నాను. ఇందులో చూపించే ముందు ఆఫీస్ బార్లో మీకు ఒక్కొక్క ఆప్షన్ చూపిస్తాను సింప్లిఫై చేసి. ఎన్ అంటే న్యూ ఫైల్. ఏదైతే ఈ డాక్యుమెంట్స్ ఉందో అది క్యాన్సిల్ అయింది అనుకోండి. క్యాన్సిల్ అయిన తర్వాత మనం ఫ్రెష్గా తీసుకోవాలంటే కంట్రోల్ పట్టుకొని ఎన్ నొక్కినా వస్తుంది. అలాగే ఆఫీస్ బటన్లోకి వెళ్ళి న్యూ అన్న వస్తుంది, ఇలా వస్తుంది. తర్వాత క్రియేట్ మీద నొక్కితే అక్కడ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ ఓపెన్. మనం ఏదైతే ఫైల్ రెడీ చేసుకుంటామో వాటిని చూసుకోవడానికి ఓపెన్ క్లిక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. నేను ఏదో ఒక డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి ఓపెన్ అని అనుకోండి. మనం ఏదైతే ఫైల్ రెడీ చేసుకున్నామో ఆ ఫైల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సేవ్. సేవ్ అనేది కంట్రోల్ ఎస్తో సూచిస్తారు. మనం ఏదైతే డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటామో, ఈ ఫైల్ క్లోజ్ చేస్తున్నాను. మనం అయితే డాక్యుమెంట్ రెడీ చేసుకుంటామో దీన్ని సేవ్ చేసుకోవాలనుకోండి. ఆఫీస్ బటన్లోకి వెళ్ళి సేవ్ అని క్లిక్ చేస్తే మనకి ఏరియా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన ఏరియాలో మనకు వద్దనుకోండి, నెక్స్ట్ ఏరియాలో మనం క్లిక్ చేసి అందులో మనకి ఏదో ఒక నేమ్, సంబంధిత నేమ్ టైప్ చేసి సేవ్ అన్నాం అనుకోండి, సేవ్ అవుతుంది. దీని షార్ట్కట్కి కంట్రోల్ ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసి సేవ్ యాజ్. సేవ్ యాజ్ ఎందుకు సూచిస్తారంటే డాక్యుమెంట్స్ డూప్లికేట్ చేయడానికి. డాక్యుమెంట్స్ అనేది డూప్లికేట్ ఎందుకు చేస్తారంటే, నేను ఆల్రెడీ ఒక ఫైల్ బిఎన్ఆర్ పేరుతో రెడీ చేశాను. తర్వాత నెక్స్ట్ వన్ నేను ఇంతకు మించి నేను ఇంకా బాగా చేయాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే ఈ సేవ్ యాజ్ క్లిక్ చేసి మళ్ళీ నేను దీన్ని వేరే ప్లేస్లో కానీ అదే ప్లేస్లో కానీ వేరే నేమ్ తోటి సేవ్ చేశాను అనుకోండి, మనం ముందు చేసిన ఫైల్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్ మనం ఏది చేసినా సరే దీనికి ఎలా చేసినా సరే ఇప్పుడు సేవ్ కొట్టానుకోండి, ఆ పాత ఫైల్ అయితే డిస్టర్బ్ కాకుండా ఉంటుంది, మన వర్క్ మనకే ఉంటుంది. దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసి F12 అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫీస్ ఫైల్లోనే ప్రింట్ ఏదైతే మనం తీసుకోవాలనుకుంటామో వర్క్ చేసిన తర్వాత ప్రింట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది ఎన్ని కావాలి ప్రింట్లు అనేది. తర్వాత మీకు ఒరిజినల్ అప్లై కావాలా, పిఎన్జీ కావాలా, లేకపోతే కలర్స్ కావాలని చెప్పి అడుగుతుంది. ఓకేనా అనుకోండి, మీకు ప్రింట్ ఉంటే ఆటోమేటిక్గా ప్రింట్ అవుట్ అవుతుంది. దీనికి షార్ట్ కట్ కీస్ వచ్చి కంట్రోల్ P. నెక్స్ట్ వన్ వచ్చేసి సెండింగ్ కానీ పేజ్ కానీ మనకు అక్కర్లేదు. మనకి చివరిది క్లోజ్. ఏదైతే మనకి ఫైల్ ఉండాలి కాకపోతే ప్రోగ్రాంలో ఈ పేజ్ మాత్రం క్లోజ్ కావాలనుకోండి, క్లిక్ చేసినట్లయితే క్లోజ్ అవుతుంది. దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసి కంట్రోల్ W. ఇదండి ఈరోజు మన వీడియో. చాలా సింప్లిఫై చేసి చెప్పాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫాలో అవుతుండండి. మంచి కంటెంట్ అందించడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.